హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ శ్రావణి. మనలో చాలా మందికి ఉంటుంది, అటు అమ్మాయిలైనా సరే ఇటు అబ్బాయిలైనా సరే మన జీవితంలో ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఖచ్చితంగా కొట్టాలని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటాం. కానీ దానికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముందుగా అందులో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియకుండా కొంతమంది ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ అలా ఫెయిల్ అవ్వకుండా ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన ఫస్ట్ టైంలోనే ర్యాంక్ కొట్టేసింది. అది కూడా మనకి సిడిపిఓ అదేవిధంగా ఈఓ ఎగ్జామ్స్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఆ కోటాలో జాబ్ అయితే కొట్టింది మన ఆకుల సోనీ నాయుడు. సో తనతో పాటు తను కోచింగ్ తీసుకున్నటువంటి మేజర్స్ అకాడమీ డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సో తను ఎలా ప్రిపేర్ అయింది, తనకి ఎలాంటి సపోర్ట్ ఇటు ఫ్యామిలీ నుంచి అదేవిధంగా ఇటు అకాడమీ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ దక్కింది, తను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎలాంటి అంటే అకాడమీ ఎలాంటి పాత్ర పోషించింది, ఇవన్నీ కూడా విశేషాలన్నింటినీ కూడా మనం శ్రీనివాస్ గారు అదేవిధంగా సోనీని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సోనీ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీతో వెళ్దాం. సో మీకు అసలు ఈ ఈఓ సిడిపిఓ ఈ ఎగ్జామ్స్ రాయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇంతకు ముందు అసలు మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ డిగ్రీ వచ్చేసి హోమ్ సైన్స్. బ్రదర్ నాకు జాయినింగ్ నుంచి ఈ డిగ్రీ అన్నది హోమ్ సైన్స్ దీని నుంచి చేస్తే ఈజీగా నువ్వు గవర్నమెంట్ జాబ్ సైడ్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ మండల్ లెవెల్ ఈక్వల్ టు నీకు సిడిపిఓ వచ్చేసి గ్రూప్ 1 క్యాడర్ ఉంటుంది, ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జాబ్ వచ్చేసి గ్రూప్ 2 క్యాడర్ ఉంటుంది. ఈజీగా నువ్వు లైఫ్లో సెటిల్ అయిపోతావు అనేసి బ్రదర్ సజెస్ట్ చేశాడు. బ్రదర్ అలాంగ్ విత్ హిస్ మా బ్రదర్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ సజెస్ట్ చేసేసరికి ఈజీగా అందులో మూవ్ అయిపోయా. అండ్ అక్కడ ఉన్న పాయింట్ ఏంటి అంటే నా బ్యాచ్మేట్స్ అందరూ బైపీసీ బ్యాచ్, నేను నా ఇంటర్ వచ్చేసి ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి, పేరెంట్స్ అందరు మేమంతా ఫాస్ట్గా సెటిల్ అయిపోవాలనేసి అలా డిగ్రీలో హోమ్ సైన్స్ చేసి నౌ ఐఎమ్ హియర్. సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, అంటే మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ చేశారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ మమ్మీ డాడీ ఇద్దరు టీ షాప్ ఉంది మా దగ్గరే విలేజ్లో. ఫస్ట్ నార్మల్గా విలేజ్లో టీ షాప్ పెట్టాము, అక్కడ నుంచి మా మండల్లో అట్లా. అన్నయ్య వచ్చేసి నార్మల్గా చదువుతూ ఉంటాడు, మంత్లీ ఒకసారి అట్లా వచ్చి డాడీకి టీ షాప్ అట్లా చూసుకుంటాడు. అండ్ సిస్టర్ మ్యారీడ్, సిస్టర్ 10th డ్రాప్ అవుట్ స్కూల్. అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సిస్టర్ డ్రాప్ అవుట్ అయింది. నేను బ్రదర్ అట్లాగే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. నా బ్రదర్ ప్రిపేరింగ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే కొంచెం క్రైసిస్ ఉన్నాయని అంటున్నారు కదా. సో మీ కోర్స్కి మీకు అకాడమీ నుంచి కానీ అంటే అకాడమీలో కోర్స్ తీసుకోవాలంటే చాలా వరకు కూడా ఖర్చు అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఎలా ఫేస్ చేశారు? నార్మల్గా మనకి ఏ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్నా సరే దాని గురించి తెలియాలి. సో నేను డిగ్రీ జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ మా సీనియర్స్ జాబ్ కొట్టారు. మా సూపర్ సీనియర్ అంజుమక్క అని ఒక అక్క ఉండేది, అక్క సిడిపిఓ జాబ్ కొట్టింది. నెక్స్ట్ అట్లా నేను అక్కని ఎప్పుడు అడగలేదు, బట్ వేరే సర్కిల్ నుంచి మొత్తం నేను తెలుసుకున్నాను ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ మంచిగా ఉంటుంది ఇట్లా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ నాకు అందరూ మేజర్స్ ఐఏఎస్ అకాడమీ అని ఉంటుంది, సార్ ఈజ్ ద బెస్ట్ అండ్ సార్ నుంచి తీసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం జాబ్ వస్తుందని నేను నా ఫస్ట్ 2 years నుంచి సార్ దగ్గర తీసుకోవాలి, ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి అన్నట్లు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి అట్లనే కంటిన్యూ అయ్యింది. అండ్ వన్ థింగ్, మాకు యాక్చువల్గా నోటిఫికేషన్ 2022లో వచ్చింది. 2022లో నోటిఫికేషన్ అప్పుడు సార్ అవైలబుల్ లేరు. సార్ అవైలబుల్ లేకపోయేసరికి ఒక 1.5 month వెళ్ళేసి సార్ లేరు అనేసి రిటర్న్ వచ్చేసాము, వెళ్ళలేదు అసలు క్లాసెస్. నెక్స్ట్ మళ్ళీ ఎట్లయినా సరే సార్ని కాంటాక్ట్ అవ్వాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. వేరే ఫ్యాకల్టీ ఎవరు చెప్పినా అంత నచ్చట్లేదు, అంటే సబ్జెక్ట్ ఎక్కట్లేదు. నెక్స్ట్ మేము మళ్ళీ సార్ని కాంటాక్ట్ అయ్యి సార్ దగ్గరికి వెళ్ళి ఓన్లీ సార్ బుక్ చదివాము. అప్పుడు సార్ అవైలబుల్ అయినందుకు బుక్, ఒక బ్లాక్ బుక్ ఉంటుంది మాకు సార్ది, ఆ బుక్ చదివాము. ఆల్మోస్ట్ మాకు అప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మంచి స్కోర్ వచ్చింది, జాబ్ వచ్చే చాయిస్లో ఉండే. ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ సార్ దగ్గర 20 రీసెంట్గా అప్పుడు జాయిన్ అయినాము. సార్ దగ్గర మాకున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే సార్ ఏదన్నా మాకు ఒక టాపిక్ చెప్పిండు అని అంటే ఆల్మోస్ట్ అది బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. అంటే సార్ వే ఆఫ్ టీచింగ్ వర్డ్స్ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి. నార్మల్గా మేము అప్పుడు బుక్ చదివిన దానికంటే చదివినప్పుడు అప్పుడు కూడా ఓకే, బట్ చెప్పినప్పుడు ఏంటి అని అంటే డైరెక్ట్ క్లాస్కి వెళ్ళేదాన్ని, ఫస్ట్ సీట్ ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు, నేను ఫస్ట్ సీట్లో కూర్చునేదాన్ని. ఇట్లే సార్ని ఏ వర్డ్ చెప్తున్నాడు ఐ టు ఐ కాంటాక్ట్, ప్రతి వర్డ్ని మైండ్లో ఎక్కించుకునేవారు. ప్రతిదీ మళ్ళీ వచ్చిన తర్వాత ఒకసారి చూసేది,
ఫాస్ట్గా అంతా రీక్యాప్ అంతా చేసేది, ఇంకా ఫ్రీ అన్నట్లు రిలాక్స్ అయిపోయేది. సో సార్, కమింగ్ టు యూ, మిమ్మల్ని ఒక ఫాదర్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ ఇలాంటి ఈ ఈవో వీటన్నిటికీ కూడా ఒక ఫాదర్ అని పిలుస్తారు. ఈవెన్ దో ఎక్కడ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, బెస్ట్ ట్రైనింగ్ అకాడమీ అని చెప్తారు. సో మీ ట్రైనింగ్ అకాడమీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈసారి, అంటే తన బ్యాచ్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? మనం చూస్తే అండి ఓవరాల్గా మన జర్నీ అనేటువంటిది 2017 నుంచి స్టార్ట్ చేసామండి. ఓకే. 2017 స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఒక 250 మందికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. కోచింగ్ ఇచ్చినప్పుడు దాదాపు ఒక 30 మంది అండి, ఒక 30 మంది సిడిపిఓలు ఈఓల కింద సెలెక్ట్ అయ్యారండి. సిడిపిఓలు ఈఓల కింద అదే మనకి ఫస్ట్ ఈవెన్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు మన కోచింగ్ అకాడమీకి వచ్చిందండి, అలేఖ్య పటేల్. అలాగే శ్రావణి మన దగ్గర ఇంతకుముందు సాక్షి ఎడ్యుకేషన్లో కూడా ఇంటర్వ్యూ చేసింది. తను ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి తను కూడా. ఓకే. ఇలాగా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు రావడమే కదండి, దాదాపు 30 ర్యాంకులు అప్పుడు రావడం. ఆ తర్వాత ఏపీ కండక్ట్ చేసినప్పుడు ఏపీలో కూడా దాదాపు 30-40 ర్యాంకులు అక్కడ రావడం అండి. అలాగే గ్రేడ్ 2 సూపర్వైజర్స్ అనేటువంటివి ఐసిడిఎస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అక్కడ ఒక 50 మంది. ఆ విధంగా చూసుకుంటే ఓవరాల్గా దాదాపు మీకు ఏ జిల్లాకు వెళ్ళినా సరే మన స్టూడెంట్లు మీకు ఖచ్చితంగా కనిపిస్తారండి, ఏ జిల్లాలో అయినా సరే అక్కడ. అంటే దాదాపు 200 మంది పైగా. ఇప్పుడు మనం రీసెంట్గా కనుక చూసుకున్నట్లయితే మనకి రీసెంట్ బ్యాచ్లో దాదాపు ఒక 500 మంది కోచింగ్ తీసుకున్నారు. మెంటర్షిప్ కానీ, షార్ట్ టర్మ్ కానీ, లేకపోతే ఆన్లైన్ కోచింగ్ కానీ, ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి వాటిలో చూస్తే కనుక ఇటు 23 పోస్టులు సిడిపిఓలు ఉంటే అందులో 12 మంది మన స్టూడెంట్సే. అలాగే ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రిజల్ట్ వచ్చింది కదండి, ఇప్పటి వరకు ఈ రోజు వరకు మనం కన్ఫర్మ్ చేసుకుంటే కనుక 40 మంది నాకు సమాచారం అందింది. ఇంకా ఒక్కొక్కరు ఫోన్ చేస్తున్నారు, సార్ మేము కూడా మీ మెటీరియల్ తీసుకున్నాం సార్, మేము ప్రిపేర్ అయ్యాం సార్ అని. నా దగ్గర డైరెక్ట్గా తీసుకున్న వాళ్ళ నెంబర్లు నా దగ్గర ఉన్నాయండి. ఇంకా ఈ సంఖ్య పెరుగుతుందండి, దాదాపు 40 మంది దాకా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ అనేటువంటి వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయ్యారండి. మీరు అన్నట్టు మనకి ఏంటి అంటే ఏ జిల్లాకు వెళ్ళినా సరే మన స్టూడెంట్స్ ఖచ్చితంగా అక్కడ కనిపిస్తారండి. అదే కదా, అంటే ఎక్కడ చూసినా కానీ మేజర్స్ అకాడమీ, మేజర్ శ్రీనివాస్ గారి స్టూడెంట్స్ ఇలానే చెప్తూ వస్తూ ఉన్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే మాకు లాస్ట్ టైము వీళ్ళు ట్రైనింగ్ వెళ్ళారు బెంగళూరు, సిడిపి వాళ్ళందరూ. ఆ సిడిపిఓలు వెళ్ళినప్పుడు సరదాగా వీళ్ళు కాస్త రిలాక్స్డ్ టైం కూడా దొరుకుతుంది. చండీమాత దేవాలయంకి వెళ్ళడం ఇవన్నీ తిరుగుతుంటారు. అక్కడ వీళ్ళకి రికగ్నిషన్ ఏంటంటే మేజర్ సార్ స్టూడెంట్లు అందరూ ఇటు పక్కన వచ్చేయండి అంటే అదొక రికగ్నిషన్ అయిపోయిందండి వాళ్ళకి. ఇట్ బికేమ్ ఏ బ్రాండ్. ఆ విధంగా వాళ్ళు దే ఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ మీ. ఆ విధంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెన్ ఎవర్ ఐ హియర్. ఎందుకంటే ఎస్పెషల్లీ దిస్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అండి. ఇఫ్ ఐఎమ్ హెల్పింగ్ దీస్ పీపుల్, ఒక మంచి పీపుల్ని కనుక నేను డిపార్ట్మెంట్కి అందించగలిగితే ఐఎమ్ నాట్ ఓన్లీ హెల్పింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద లైఫ్స్ ఆఫ్ దీస్ పీపుల్ ఓన్లీ, దీస్ పీపుల్ ఆర్ ఇంప్రూవింగ్ ద ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్, ఎఫెక్టింగ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అండి. వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళినటువంటి ఆ యొక్క ఐసిడిఎస్లో 0 to 6 years ఉన్నటువంటి పిల్లలకు కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఏ సర్వీస్ చేయాలన్నా సరే వీళ్ళ ద్వారానే చేయాలండి. ఇటువంటప్పుడు అర్హులైనటువంటి వ్యక్తుల్ని పంపించడం అనేటువంటిది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి అంశం అండి అది. సోనీ, సో అంటే ఇప్పుడు ఫస్ట్ టైంలో ఇలా జాబ్ కొట్టడం అంటే కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తూ ఉంటారు. ప్రిపేర్ అయ్యే ప్లాన్ కానీ, దీనికి స్టడీకి యూస్ చేసినటువంటి బుక్స్ కానీ, ఇది మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? ముందు నుంచి కొంచెం అప్పుడు 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. బట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవన్నీ కేసెస్ వల్ల కొంచెం డిప్రెస్ అయిపోయాము, వస్తుందా రాదా అన్నట్లు. బట్ అట్లనే కంటిన్యూగా ప్రిపరేషన్ స్టార్ట్ పెట్టాము. డైలీ ఎలా అంటే జిఎస్ నార్మల్గా మాకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 ఆల్మోస్ట్ అందరికి ఉన్నట్లు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇలా ఈ పేపర్స్ ఉంటాయి. డైలీ ఈ జాబ్ ఖచ్చితంగా నేను కొడతా, నాకు అది ఉంది అన్నట్లు ఆ ప్రిపరేషన్, ఆ మోటివేషన్తోనే ముందుకు వెళ్తూ డైలీ మార్నింగ్ మొత్తం పేపర్ 2 చదివేదాన్ని. మా సబ్జెక్ట్స్ సోషాలజీ, సోషల్ వర్క్, చైల్డ్ డెవలప్మెంట్, న్యూట్రిషన్, ఇవి మార్నింగ్ అంతా ప్రిపేర్ అవుతూ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు జిఎస్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ మీన్ వైల్ నాకు గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ పడుతుంది, వాటికి కూడా ప్రిపేర్ అవుదాం అన్నట్టు. యాక్చువల్గా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎస్ఐ అవి పడ్డప్పుడు నాకు డిగ్రీ లేదు. డిగ్రీ అంటే
మాది యాక్చువల్గా 4 years డిగ్రీ కోర్సు. నోటిఫికేషన్స్ అన్నీ ముందే పడ్డాయి. అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. నాకున్నది ఈఓకే, నాకు ఓకే. ఈఓ ఎప్పుడు మా డిగ్రీ అయిపోయిన తర్వాత పడ్డది. సో అట్లే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ అండ్ నా ప్రిపరేషన్లో నేను ఎక్కడ ఏ ఒక్క బిట్టు పోవద్దు. ఇంగ్లీష్ మీడియం బుక్, తెలుగు మీడియం బుక్, మొత్తం సార్ బుక్స్. సార్ ఉన్న ఇంగ్లీష్ మీడియం బుక్ తీసుకున్న, తెలుగు మీడియం బుక్ తీసుకున్న. సార్ హెల్ప్ చేశారు నాకు చాలా. బుక్లో ప్రతిదీ ఒక్క బిట్ అటు పోవద్దు ఇటు పోవద్దు. వేరే నేను ఒక బుక్ మిస్ చేశాను అని అంటే నా పక్కన వాళ్ళు ఒక మార్క్ గెయిన్తో వాళ్ళు. అండ్ నాకు ఈ 1 mark కాన్సెప్ట్ ఏంటి అంటే యాక్చువల్గా నాకు ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో 470కి ఫస్ట్ అటెంప్ట్లో 470కి 417 మార్క్స్ వచ్చాయి. డాడీ కాల్ చేసి నార్మల్గా మాట్లాడుతూ నన్ను ఒక మాట తిట్టలేదు. మార్క్స్ తక్కువ వచ్చాయని కూడా డాడీ ఎప్పుడు తిట్టలేదు, తిట్టడు కూడా. మోటివేట్ చేస్తాడు ఓన్లీ వర్డ్స్తో. ఏమన్నాడు కాల్ చేసి, ఇప్పుడు 2 ఎలక్షన్స్లో నిలబడ్డారు, నీకు నీ పక్కన అతనికి వాడికి 469 ఓట్లు పడ్డాయి, నీకు 469 పడ్డాయి, నీ పక్కన అతనికి 470 ఓట్లు పడ్డాయి, ఎవరు విన్ అయినట్టు అన్నాడు. 470 వాళ్ళు విన్ అయినట్టు డాడీ అన్న. నువ్వు కూడా అంతే కదా అంటే నీకు ఒక్క మార్కుతో అవతలలో ఒక ఇప్పుడు దే ఆర్ ద రూలర్స్ అట్లా నువ్వు ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అని డాడీ నాకు అప్పుడు ఆ వర్డ్ నాకు స్టిల్ ఈ రోజు గుర్తుంది, నా ఫ్యూచర్ మొత్తం గుర్తుండిపోద్ది. సో ఆ పాయింట్తో నాకు నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత 457 నా మార్క్స్. 417 నుంచి 457కి. సో 1 mark, ఈవెన్ 1 mark, హాఫ్ మార్క్, నాకు ప్రతిదీ ఇంపార్టెంట్. అట్లా కంటిన్యూ చేస్తూ సార్ది ఒక బుక్ కూడా ఇవ్వకుండా లైన్ టు లైన్ ఈజీగా అర్థం చేసుకునేదాన్ని, గుర్తుపెట్టుకునేదాన్ని. ఉన్న బుక్స్ మొత్తం కవర్ చేస్తాను. ఇది ఒక బుక్కే కాదు, ఆల్రెడీ సార్ది ఒకటి grade 2 సూపర్వైజ్, ఇప్పుడు వచ్చినది grade 1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్. యాక్చువల్గా 10 years అంగన్వాడీ టీచర్గా చేసిన తర్వాత వాళ్ళకి grade 2 అని ఒక ప్రమోషన్ వస్తుంది. సో ఆ బుక్లో కూడా నేను క్వశ్చన్ మిస్ చేయొద్దు అని సార్ విన్న 3-4 బుక్స్, నార్మల్గా సిడిపిఓ బుక్, ఈవోకి 2 కలిపి ఒక బుక్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 బుక్స్, నార్మల్గా మళ్ళీ సోషాలజీ బుక్ సార్ది, సోషాలజీ బుక్ కవర్ చేశాను. నెక్స్ట్ ఈ grade 2 సూపర్వైజర్కి వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఆ బుక్స్ ఆల్మోస్ట్ అంతా కవర్ చేసి నేను రెడీ, ఖచ్చితంగా జాబ్ కొడతా అన్నట్లు బుక్స్ మొత్తం కవర్ చేసుకొని ప్రిపేర్ అయ్యా. సో అదర్ దెన్ బుక్స్ సార్ మీకు ఎలాంటి మోటివేషన్ ఇచ్చారు? సార్ లైక్ ఫాదర్. ఎట్లా అంటే ప్రతిదీ సార్ ఈ టాపిక్ నుంచి మాకు ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా మనకి చదువుతాము, డిగ్రీలో సబ్జెక్ట్స్ ఉన్నాయి, అదంతా చదువుతాము, మనకు ఆ టాపిక్స్ తెలుస్తుంది. కానీ ఎక్కడి నుంచి క్వశ్చన్ పడుతుంది అది మనకి ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి క్వశ్చన్ పడుతుంది, ఎట్లా పడుతుంది, దేనిపైన అడుగుతాడు, ఇయర్స్ అడుగుతాడా, మ్యాచింగ్ అట్లా ఏం అడుగుతాడు అన్నది సార్తో మేము పర్సనల్గా, సార్ క్లాస్లో కూడా చెప్పేవాడు, బట్ అందరికంటే మనమే ఫస్ట్ ఉండాలి అనేసి ఇంకా ఎగ్జైట్మెంట్. సార్ ఎట్లా 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 సార్ని ఫుల్ ఇట్లా బ్రెయిన్ తినేసి ఎక్కువ అడిగేవాళ్ళము. అంటే ఏ డౌట్ ఉన్నా కానీ ఎలాంటి చిరాకు పడకుండా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఫుల్. సార్ మాట మాకు ఇట్లా ఫిక్స్ అయిపోయేదంటే వే ఆఫ్ చెప్పడం అనేది మాకు మంచిగా అర్థమయ్యేది, గుర్తుపెట్టుకునే వాళ్ళము. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ ఎప్పుడు కాల్ చేసినా సార్ లిఫ్ట్ చేస్తాడు. మిగతా ఫ్యాకల్టీ అట్లా ఉంటారో లేదో తెలీదు, బట్ సార్ మాత్రం ఏ టైం కాల్ చేసినా అమ్మ చెప్పండి ఇదే డౌట్ ప్రతిదీ క్లియర్గా చెప్పేవాడు సార్. మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో సార్ కమింగ్ టు యూ, అంటే లైక్ ఇప్పుడు చాలా మంది తనలాగే ఈవోకి కానీ సిడిపిఓకి కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. కానీ చాలా మందికి ఏంటి అంటే ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలి, మేము ఒక టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఎలాంటి బుక్స్ చదవాలి ఏంటి అన్న ఐడియా ఉండదు. అంటే లైక్ కొంతమంది ఏంటంటే దే కాంట్ అఫోర్డ్ ఫర్ ద ఫీజ్ ఫర్ అకాడమీస్. సో వాళ్ళు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఐడియా ఉండదు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది? అది ఒకటే అండి, ఎప్పుడు కూడా మనకి ఎలా లేదనుకున్నా సరే ఓన్ ప్రిపరేషన్ అన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఓన్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు సెలెక్ట్ కారు అని కాదు, వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కాకపోతే దే హ్యావ్ టు పాస్ త్రూ ద వెరీ టఫ్ జర్నీ. ఆ జర్నీ అనేది చాలా టఫ్గా ఉంటుందండి. మనం ఇస్తాం, కొన్ని సూచనలు ఇస్తామండి, మనం బుక్స్ ఇస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే బుక్స్ చదువుకుంటాం, మై బుక్స్ ఆర్ గ్రేట్ గైడెన్స్ ఫర్ దెమ్ అండి, అవి తీసుకుంటారు పాపం. అయితే అక్కడ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అండి, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని క్యాచ్ చేసినటువంటి వాళ్ళు ఓన్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి నేను చెప్పేస్తాను, అంటే ఒకవేళ మీరు చాయ్ నవ్వలేకపోతే అమ్మా పుస్తకాలు చదువుకోండి అమ్మా అని. కానీ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక కాన్సెప్ట్ ఉన్నదంటే దానికి 10 మందికి ఇస్తే 10 మంది 10 రకాలుగా అర్థం చేసుకుంటారు. కానీ నేను చెప్పిన విధంగా అర్థం చేసుకుంటే వాళ్ళకి మార్కులు వస్తాయండి. అదేవిధంగా చెప్పడం, సిలబస్ కంప్లీట్ చేయడం వేరు, కానీ ఇంప్రెసివ్గా వాళ్ళ బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చేసి విత్ ఎగ్జాంపుల్స్ గుర్తుండిపోయేలాగా చెప్పడం వేరు.
నేను క్లాస్లో ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి పిల్లలు కూడా గుర్తు తెచ్చుకుంటారు. నేను ఎప్పుడు కూడా క్లాస్లో ఒకటే మాట అంటాను, మరి ఈమె కూడా గుర్తుండే ఉంటుంది, నేను ఎగ్జామ్ పేపర్లో మీకు వినిపిస్తాను, ఆ పేపర్లో కనిపిస్తాను అని చెప్తాను. ఇది మై రిపీటెడ్ డైలాగ్ టు దెమ్. ఓకే. ఎందుకంటే ఒక ప్రశ్న వాళ్ళు అటెంప్ట్ చేసినప్పుడు నేను క్లాస్లో ఏం చెప్పానో అనేటువంటిది వాళ్ళకి చెవుల్లో వినిపించాలని నేను చెప్పింది. సో అంత ఎఫెక్టివ్ టీచింగ్ కనుక మనం చేయగలిగితే పిల్లలకి 10 సార్లు చదువుకునేది 2-3 సార్లు చదువుకుంటే వాళ్ళకి వచ్చేస్తుందండి. నెంబర్ 1 ఈజ్ దాట్. నెంబర్ 2 ఈజ్ సింప్లిఫైయింగ్ అండి. చాలా మంది ఈ టీచింగ్లో ఏం చేస్తారంటే జార్గాన్స్ యూస్ చేయడం, లేకపోతే నేను ఎక్కడా లేనటువంటి పాయింట్లు చెప్పడం. స్టిక్ టు ది బేసిక్స్. మీరు గ్రౌండ్ని స్టిక్ అవ్వండి. గ్రౌండ్ని స్టిక్ అనేవి ఏది అవసరం, బేసిక్ అంటే మరీ బేసిక్ లెవెల్ కాదు, బేసిక్ తర్వాత అడ్వాన్స్డ్, బేసిక్ తర్వాత అడ్వాన్స్డ్, మోస్ట్ అడ్వాన్స్డ్, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్గా చెప్పడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే చాలామంది ఏమంటారంటే, సార్ మేము ఫీజులు కట్టుకోలేము మరి అంటే, నేను చాలామందికి కొంతమందికి హెల్ప్ చేస్తాను, అలాగే కొంతమంది ఏంటి అంటే సరేనమ్మా నువ్వు చదువుకోమ్మా మెంటర్షిప్లో అంటాను. కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా వాళ్ళు కోల్పోతారండి. ఈ ఇంపాక్ట్ అనేటువంటిది వాళ్ళకు ఉండదు. ఈ ఇంపాక్ట్ ఏంటి, మనం చెప్పిన తర్వాత వాళ్ళ మీద బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడడం, దాన్ని చాలా ఎఫెక్టివ్గా వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరగదండి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైనా సరే సిలబస్ అనేటువంటిది దగ్గర పెట్టుకోవాలి. సిలబస్ అనేటువంటిది దగ్గర పెట్టుకోవాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అనేటువంటిది గ్యాదర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు సోనీ ప్రిపేర్ అయినటువంటి విధంగా చూసుకుంటే కానీ బిట్టు మిస్ అవ్వద్దు. వాళ్ళ ఫాదర్ ఇచ్చినటువంటి అడ్వైస్ కేవలం ఆ అమ్మాయికే కదండి. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి లక్షలాది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఒక వేదవాక్కు. ఎందుకంటే 470 వచ్చినటువంటి మార్కులు ఎస్ దే ఓన్, 469 వచ్చింది, కానీ నీకు 69 వచ్చింది కదా పర్లేదు, బీ హ్యాపీ అని ఎవరు, నీకు వచ్చిందా రాలేదా, నీకు జాబ్ వచ్చిందా రాలేదా, దట్ ఈస్ ద ఫైనల్ థింగ్, దట్ మేక్స్ 1 మార్క్ అండి. సో 1 మార్క్ అండి. సో వీళ్ళు ఏం చేయాలి, ఆ సిలబస్ అనేటువంటిది దగ్గర పెట్టుకోవాలి. మనం క్లాస్లో చెప్తామండి క్లియర్గా ఇంపాక్ట్ ఎలా ఉంటారంటే, వీళ్ళు మట్టి ముద్దలు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మట్టి ముద్ద అండి. వాళ్ళని మౌల్డ్ చేయాలి, వాళ్ళని మౌల్డ్ చేయాలి. అది చాలా క్లియర్గా పిల్లలకు కూడా అర్థమవుతుందండి. వాళ్ళు జాయిన్ అయినప్పుడు చాలా ఇగ్నోరెంట్గా ఉంటారు. వాళ్ళు అడిగేటువంటి డౌట్స్ వస్తే అబ్బా ఇంత బేసిక్ డౌట్స్ అనిపిస్తుంది. వెంటనే నాకు అర్థమవుతుంది క్లాస్ ఏ లెవెల్లో స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది నాకు అర్థమవుతుంది. ఆ తర్వాత 1 నెల రోజులు పోయిన తర్వాత, 2 నెలలు పోయిన తర్వాత దే బికమ్ వెరీ కాన్ఫిడెంట్. నాట్ ఓన్లీ దట్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మెచ్యూరిటీ లెవెల్ కూడా మారిపోయింది. దెన్ ఎస్ క్లాస్ ఈజ్ ప్రోగ్రెసింగ్ అనేటువంటిది నాకు అర్థమైపోతుందండి ఆ విధంగా. అయితే ముఖ్యంగా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు ఈ హౌస్ వైఫ్స్ ఉన్నారు చూసారు, వీళ్ళ పాపం ఇంకా తినది ఇంకా చాలా బెటర్ అండి. జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది, జాబ్ కొట్టింది. నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు 10 years బ్యాక్ చదువు ఆపేసినటువంటి వాళ్ళు, 15 years బ్యాక్ ఆపినటువంటి వాళ్ళు, ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో పాపం వాళ్ళు చాలా మర్చిపోతారండి, మొత్తం మర్చిపోతారు. సో ఇటువంటి వాళ్ళని కూడా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలండి. వీళ్ళందరినీ కూడా ఈ విధంగా ఒకటి ఏంటంటే సిలబస్ని తెలుసుకోవడం, రైట్ బుక్స్ని గ్యాదర్ చేసుకోవడం, సరైనటువంటి కోచింగ్ ఏదైతే ఉందో మన ఇంపాక్ట్. సిలబస్ కంప్లీట్ చేయడం వల్ల ఉపయోగం లేదండి. సిలబస్ కంప్లీట్ చేయడం నా ఏం కాదు, కంప్లీట్ చేసినటువంటి సిలబస్ ఇంపాక్ట్గా వాళ్ళ బ్రెయిన్లో ముద్రించడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ 3 కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే ఇంకా కోచింగ్లకి రాలేరో వాళ్ళకి ఏం చెప్తానంటే మీరు బుక్స్ కొనుక్కొని చదువుకోండి అమ్మంటాను. కానీ రిజల్ట్ కొంచెం ఈ పాయింట్ నేను చెప్పినటువంటి పాయింట్ని క్యాచ్ చేసినటువంటి వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. 99% కొంచెం కోచింగ్ లేకపోతే, గైడెన్స్ లేకపోతే ఫెయిల్ అవుతారండి ఆ విధంగా. సో సార్, ఈ మేజర్స్ అకాడమీలో పిల్లలు జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళు జాబ్ తెచ్చుకునేంత వరకు మీరు ఎలాంటి స్టడీని ప్రొవైడ్ చేస్తారు, మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? నేను చూస్తున్నాను అండి, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూడడానికి కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్ తగ్గించుకోవడానికి, వాళ్ళంటే కొన్ని బేసిక్స్ చెప్తే స్టాండర్డ్ తగ్గినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. నేను ఆ విధంగా ఏం ఫీల్ అవ్వను. వాళ్ళకి 6వ తరగతి నుంచి ప్రారంభిస్తాను. నా పిల్లలు ఎవరికైనా సరే ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే గో బ్యాక్ టు ది బేసిక్స్. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మెటీరియల్ ఫస్ట్ ప్రొవైడ్ చేసేస్తానండి వాళ్ళకి. ప్రొవైడ్ చేసేసరికి వాళ్ళకి ఒక బేస్ క్రియేట్ అవుతుంది. మనకు ఉదాహరణకి ఈ యొక్క లార్డ్ మౌంట్ బాటన్ గురించి కానీ, లేకపోతే ఇక్కడ సంఘ సంస్కర్తల గురించి కానీ, లేకపోతే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఉన్నటువంటి సోషల్ రిఫార్మ్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి కనుక సమాచారం చూస్తే 8th, 9th, 10th బుక్లో ఉన్నదండి. వీళ్ళకి వచ్చినటువంటి చాలా ప్రశ్నలు నేను 8th క్లాస్లో 9th క్లాస్లో చూపించగలను. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో సాధారణంగా ఇది చెప్తే నామోషిగా ఉంటుందని ఇవి చెప్పరు. ఇవి చెప్పాలండి ఫస్ట్. మీరు ఎప్పుడు కూడా పునాది అనేటువంటి బలంగా పెట్టాలి. ఆ తర్వాత 2 ఏంటంటే స్టిక్కింగ్ టు ది సిలబస్.
సిలబస్ ఫస్ట్ ప్రొవైడ్ చేస్తాను, దానికే స్టిక్ అవుతాయండి మొత్తం. ఎందుకంటే మనకు చెప్పింది దీంట్లో మీకు ప్రశ్నలు ఇస్తామని చెప్పి మనకు సర్వీస్ కమిషన్ చెప్పింది. చెప్పిన తర్వాత వీళ్ళు డెఫినెట్గా వాళ్ళకి జాబ్ కొట్టుకోవాలి కాబట్టి వాళ్ళు తెల్లవారుజాము 4 గంటలకి లేస్తారు, చదువుకుంటూ ఉంటారు, రోజంతా చదువుతూనే ఉంటారు. వీళ్ళ కోచింగ్ ఇవ్వడం కోసం వీళ్ళ పనిలో నేను రోజుకి ఆ యొక్క కోచింగ్ టైంలో కనుక ఎగ్జామ్స్ టైంలో కనుక చూస్తే వీళ్ళతో పాటు సమానంగా 12 నుంచి 14 గంటలు నేను కష్టపడతానండి. వీళ్ళ క్లాసు తెల్లవారుజామున 5:30కి పెడతాను. వీళ్ళకి తెల్లవారుజామున వీళ్ళ క్లాసులు అటెండ్ అయింది ఎన్నిటికి అంటే 5:30 క్లాసులు కండక్ట్ చేస్తే నేను 4:30కి లేచి లేదా 4 గంటలకు లేచి ఈరోజు డైలీ షెడ్యూల్ ఏంటి, నాకు నేను ఏ ఫ్యాకల్టీని పిలవాలి, ఎలా చేయాలి, ఏంటి అసలు ఏ సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది, మళ్ళీ నేను చూసుకుంటాను. నేను చూసి ఇందులోంచి ఏ ప్రశ్న రావాలి, ఏ ప్రశ్న వచ్చింది, లాస్ట్ టైం ఏం ప్రశ్న వచ్చింది, ఈసారి ఏమొస్తుంది అని చెప్పి క్లాసులో నేను ఏం చెప్తానంటే అదేంటో తెలియదు కానీ నేను డిక్లేర్ చేసేస్తానండి, ఈ ప్రశ్న ఎగ్జామ్లో వస్తుంది అని డిక్లేర్ చేస్తాను. దాదాపు అది సోనీని అడగాలి, అది ఆ విషయం సోనీని అడగాలి. నా స్టూడెంట్ ఎవరిని అడిగినా చెప్తారు, నేను ఇది ఎగ్జామ్లో వస్తుంది అని చెప్పినటువంటి ప్రశ్న ఖచ్చితంగా వస్తుందండి. సార్ ఒకసారి సోనీ, సో ఈసారి మీరు ఎగ్జామ్ రాసినప్పుడు సార్ చెప్పినట్టు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? అరౌండ్ 20+ అంటే నేను గుర్తుపెట్టుకున్న వరకు. ఎగ్జామ్ అయిపోయి ఒక 6-7 months అవుతుంది. ఓకే. కానీ ఎగ్జామ్ రాస్తున్న సెకండ్లో ఎలా అంటే నార్మల్గా ఒక జెమినీ షాఫ్ట్, జెసెల్ షాఫ్ట్ అని ఒకటి ఉంటుంది. అది ఇట్లా చేస్తున్నప్పుడు సార్ అన్నాడు జెమినీ షాఫ్ట్, జెసెల్ షాఫ్ట్ వస్తుంది, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అన్నాడు సార్ అన్నాడు. అట్లా ఒక 20-30 క్వశ్చన్స్ ఇట్లా చూస్తూనే క్లాసులో చెప్పినాయండి అవి. బుక్లో చెప్పినాయి అయితే ఒక 150కి మనకి ఎక్కువ చాలా ఉన్నాయి. అంటే మ్యామ్ ఇంకా కొన్ని ఎట్లా అంటే బుక్లో ఏ లైన్ ఉందో అదే లైన్ క్వశ్చన్ పేపర్లో, దానికంటే సాటిస్ఫాక్షన్ ఇంకోటి ఫేస్ లో అర్థమైపోతుంది ఆ సాటిస్ఫాక్షన్ అనేది. అంటే మనకు తెలిసిన క్వశ్చన్స్ వస్తే ఒక రకంగా ఉంటది, తెలియని క్వశ్చన్స్ వస్తే ఒక రకంగా ఉంటది కదా, తన ఫేస్ లో కనిపించేస్తుంది మొత్తం. అదంతా హ్యాపీగా ఫీల్ అయిపోయేది. సార్ బెటర్, ఒక మంచి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినాము చాలు, వేరే దగ్గరికి పోయి మోసపోలేదు, అట్లీస్ట్ చాలు అన్నట్లు హ్యాపీగా ఫీల్ అయిపోయేది. అండ్ ఎగ్జామ్ టైంలో సార్ వాయిస్ వినపడుతుంది బ్రెయిన్ లో. సో మీకు సార్ అన్నట్టు ఎగ్జామ్ రాసేప్పుడు సార్ వినిపించారు, సార్ కనిపించారు, ఎగ్జామ్ రాసేసారు? నేను ఒక్కదానండి కాదు, జాబ్ కొట్టిన వాళ్ళు చాలా వాళ్ళలో వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. సార్ ఈవెన్ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ 1 hourకి సార్కి కాల్ చేసి సార్ మీరు అన్నది ఇది వచ్చింది ప్రతి ఒక్కరు మేము మా ఫ్రెండ్ సర్కిల్ కూడా మేము డిస్కస్ చేసేది, వచ్చింది క్వశ్చన్ వచ్చింది, హ్యాపీ అన్నట్లు. చాలా వరకు ఏంటి అని అంటే ఈ సిడిపిఓకి అని ఈఓకి చాలా అంటే డిఫరెన్స్ ఉందని తెలీదు. సో ఈ సిడిపిఓ కానీ ఈ ఈఓకి కానీ మనం టైం ప్లానింగ్ అనేది ఎలా వేసుకుంటే మనం ఎఫెక్టివ్గా చదవగలుగుతాం? ఎందుకంటే కొంతమంది బుక్స్ ముందట పెట్టుకుంటారు, చదువుతున్నామని చెప్తారు, కానీ వాళ్ళకి ఎంత చదివినా కూడా అది గుర్తుండదు. సో అలాంటప్పుడు మనం ఎలా ప్లానింగ్తో చదువుకుంటే బెటర్? కంటిన్యూ టు ప్రీవియస్ క్వశ్చన్ ఆల్సో అండి. వీళ్ళకి ఈ విధంగా ప్లాన్ చేస్తాం, కానీ అందులో మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నలో అడిగినటువంటిది కూడా ఒక భాగం ఏంటంటే వాళ్ళకి టైం టేబుల్ ప్లానింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. మా ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తాను అంటే పిల్లలకి నేను పర్సనల్గా వాళ్ళకి టైం టేబుల్, ఒక మోడల్ టైం టేబుల్ అనేటువంటి నేను ప్రిపేర్ చేసి ఇస్తాను. అమ్మ ఈ స్లాట్స్లో మీరు కొంచెం బీ ఫ్లెక్సిబుల్ బట్ స్టిక్ ఆన్ టు దట్ టైం టేబుల్, మోర్ ఆర్ లెస్ ఒక 80-90% అయినా చేంజెస్ చేసుకోకుండా 80-90% దీన్ని స్టిక్ ఆన్ అవ్వండి అని చెప్పేసి. అయితే అందరికీ ఒక టైం టేబుల్ చెప్పడానికి ఉండదండి. ఇప్పుడు షీ ఈజ్ ఎ స్టూడెంట్, షీ కెన్ ఫుల్ టైం ప్రిపరెంట్ అని చెప్పాలి ఈ అమ్మాయి. ఈమెకి నేను 14 గంటలు పెట్టు 10 గంటలు పెట్టు అంటే షీ కెన్ డూ ఇట్ 10 to 12 hours ఈజీగా పెట్టేస్తుంది. ఆ టైం టేబుల్ ఆ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. కానీ హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ కమ్ హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ కమ్ బ్యాచులర్స్, ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళకి డిఫరెంట్ టైం టేబుల్ అనేటువంటి చాలా అవసరం అండి. నెంబర్ 2. రెండోది ఈ షెడ్యూల్, డైలీ షెడ్యూల్, వీక్లీ షెడ్యూల్, మంత్లీ షెడ్యూల్ అనేటువంటిది పెట్టుకోవాలి. పెట్టుకుని దానికి స్టిక్ అవ్వాలి. ఇప్పుడు సిడిపిఓ ఈఓ జాబ్స్ అనేటువంటిది టఫ్ జాబ్స్ అయితే కాదు. ఎందుకంటే మంచి గైడెన్స్ దొరుకుతున్నప్పుడు మీరు ఈజీగా సాధించేస్తారు. అందరినీ ద్రాక్షగా ఉన్నప్పుడు అది చాలా టఫ్ అనిపిస్తుందండి. మీకు రైట్ మెటీరియల్, రైట్ గైడెన్స్, రైట్ ప్లేస్, రైట్ మెంటరు మీకు దొరికినప్పుడు ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మీకు కావాల్సింది ఏంటంటే ఎగ్జిక్యూషన్ అండి. ఎగ్జిక్యూషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంతదాకా ఎందుకు? ఇప్పుడు సిడిపిఓ ఎగ్జామ్ జరిగినప్పుడు ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది, లైవ్లో ఉంది. నేను 1 గంట లైవ్ ప్రోగ్రామ్ తీసుకున్నాను. పిల్లలకి నేను అందుబాటులోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామందికి 1 గంట వీడియో తీసానండి 2 రోజుల్లో. ఆ గంట వీడియోలో 50 బిట్లు వచ్చినాయండి. 150కి 50 బిట్లు వచ్చినాయి గంట వీడియోలో.
వీళ్ళకి ఈసారి ఎగ్జామ్లో కనుక మనం చూసుకున్నట్లయితే క్లాస్లో ఏదైతే చెప్తానో ఇది వస్తుంది, నాకు ఇప్పటికీ ఆమె చెప్తుంటే గుర్తొస్తుంది ఆ గజల్ షాఫ్ట్ గెమిన్ షాఫ్ట్ అనేటువంటిది పదే 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 నేను మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి ఇది ఎగ్జామ్లో వస్తుందమ్మా మళ్ళీ చెప్తానమ్మా అని చెప్పేసి వీళ్ళకి చెప్పాను క్లాస్లో, ఆఫ్లైన్లో కూడా చెప్పాను, ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో చెప్పాను. దాన్ని ఏం చేశాను, మళ్ళీ దానికి సంబంధించినటువంటి నోట్స్ క్లిప్పింగ్ కూడా తీసుకుని దాన్ని మళ్ళీ వీళ్ళకి ఫార్వర్డ్ చేసి ఇది చదువుకుని వెళ్ళండి అని చెప్పి. ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయండి. లేకపోతే బుక్ నుంచి అయితే మనకి మాకు దాదాపు 150లో చూసుకుంటే కనుక దాదాపు మనకి 70-80 ప్రశ్నలు నేరుగా పడ్డాయండి. అవన్నీ కూడా చూసుకుంటే మెటీరియల్లో చూసుకుంటే. సో ఈ విధంగా ఏంటి అంటే వీళ్ళు 12 గంటలు కష్టపడ్డాం కదండి, నేను 12 గంటలు కష్టపడతాను వీళ్ళ గురించి, వీళ్ళకంటే ఎక్కువే కష్టపడతాను. ఆ విధంగా కష్టపడడం వల్ల లాస్ట్ ఇయర్ మేము 6 నెలలు అండి, 6 నెలలు మేము కోచింగ్ తీసుకున్నప్పుడు 6 నెలలు నాకు నిద్ర లేదు. 6 months రాత్రి 12 దాకా 1 గంట దాకా వీళ్ళకి బిట్లు ప్రిపేర్ చేయడం, నోట్స్ ప్రిపేర్ చేయడం, మళ్ళీ తెల్లవారుజామున 4:30కి 5ంటికి లేవడం, ఇలా చేయడం వల్ల. సో ఇలాగ ప్లాన్డ్గా కనుక మీరు చేసినట్లయితే, ఒక టైం టేబుల్ కనుక వేసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలు ఖచ్చితంగా సాధిస్తారు. సోనీ ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టేసింది. సో తను ఎలా ప్రిపేర్ అయింది? మీరు అనుకున్న విధంగా మీ గైడెన్స్లో మీరు ఇచ్చినటువంటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయిందా? మాకు కోచింగ్ వచ్చినప్పుడు అర్థమైపోతారండి. కోచింగ్ వచ్చినప్పుడు ఎవరైతే ఆ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ క్లాస్ వింటారో, క్లాస్లో ఇన్వాల్వ్ అవుతారో, నేను చూస్తాను నేను ఎంతవరకు వీళ్ళని ఇంపాక్ట్ చేస్తున్నాను. క్లాస్ మొత్తం ఇంపాక్ట్ అవుతుందండి, దెర్ ఈజ్ నో డౌట్. బట్ ఆ ఎక్స్ట్రా మైల్ ఎఫర్ట్ పెడతారు చూడండి, వాళ్ళ ఎక్స్ట్రా మైల్ ఎఫర్ట్ అనేటువంటిది వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అర్థమైపోతూ ఉంటుందండి. ఈమె ఫస్ట్ లైన్లో ఈమెకి రిజర్వ్ చేయాలి సీటు, ఈమె రాకపోతే కనుక వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు పెట్టాలి, నమీరా కానీ లేకపోతే ఓయూ క్యాంపస్లో పావని కానీ సీట్ రిజర్వ్ చేసి పెట్టాలి ఈమెకి. ఈమె గనక కొంతమంది ఉన్నారు, ఈమెకి లాగే కొంతమంది ఉన్నారండి, వాళ్ళకి గనక సీట్ చేంజ్ చేశాను అనుకోండి నేను, వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు, ఇంకా క్లాస్ వినరు. నాకు ఆ సీట్లోనే ఫ్రంట్ సీట్లోనే కూర్చోవాలి, అక్కడ వినాలి. అది కదమ్మా మీరు మొబైల్ పెట్టుకోండి ఆన్లైన్లో నేను కనిపిస్తాను, ఎందుకంటే వాళ్ళకే చెప్తున్నట్టు కనిపించాలి వాళ్ళకి, క్లాస్ మొత్తం కాదు నాకే చెప్తున్నాడు సారు, నా ఒక్కదానికే చెప్తున్నాడు, 1-on-1 క్లాస్ లాగా. నేనంటే ఇంకా మొబైల్ పెట్టుకోమో, మొబైల్ పెట్టుకుని 1-on-1 ఉంటుంది, అక్కడ స్క్రీన్ మీద నా ఫోటో కనిపిస్తుంది, అప్పుడు నువ్వు 1-on-1 వినొచ్చు అంటాను. క్లాసులు లేదు నాకు ఫస్ట్ లైనే కావాలి అంటే. ఇలాగా ఈ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టేటువంటి వాళ్ళు, అలాగే చదువుతున్నటువంటి వాళ్ళండి, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి వాళ్ళు క్లాస్లో నిద్రపోరు, అసలు నిద్రపోవడం అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనుకోండి, ఆ కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ అటువంటి ఏమి ఉండవండి. అప్పుడే మనకు అర్థం అవుతుంది డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ద ర్యాంక్ అనేటువంటిది. సో నీ ఫర్దర్గా ఫ్యూచర్లో నువ్వు అంటే లైక్ ఈ ఈవోలోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా, లేకపోతే ఇంకేమైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి అది కూడా సాధించాలి అని అనుకుంటున్నావా? ఈవో నాకు ఒక బ్యాకప్ లాగా నేను అనుకున్నా, లైక్ అది కూడా గుడ్ జాబ్, కానీ అది పెట్టుకొని ఖచ్చితంగా సిడిపిఓ సివిల్స్. డాడీ డ్రీమ్, డాడీ నాకు ఎప్పుడు చెప్తారు, వెళ్తావా నువ్వు నార్త్ వెళ్ళేసి ఢిల్లీ వెళ్ళు, సివిల్స్ ప్రిపేర్ అవ్వు, నేనున్నా, ఉన్నది నాకున్నది లేనిది బయట అప్పు తెచ్చైనా సరే, ఉన్నది అమ్మాయిన గోల్డ్, అమ్మకి కొంచెం గోల్డ్ ఉంటే అది అమ్మేసి అయినా సరే ఖచ్చితంగా నేను సివిల్స్ నువ్వు ప్రిపేర్ అవుతా అంటే ఉండు, నేను ప్రిపేర్ చేపిస్తా, నువ్వు చదువు, పెళ్ళి అన్న టాపిక్ నీ ఇష్టం, చేసుకుంటా అంటే నీ ఇష్టం, వద్దు నేను ప్రిపేర్ అవుతా అంటే నీ ఇష్టం. డాడీ డైలీ పెళ్ళి జాబ్ కొట్టే వరకు పెళ్ళి అన్న టాపిక్ లేదు, అన్నయ్యకి డైరెక్ట్ కష్టపడాలి, జాబ్ తెచ్చుకోవాలి, సెటిల్ అవ్వాలి. వన్స్ నువ్వు సెటిల్ కాలేదు అని అంటే అబ్బాయిలు ఎలా ఉంటారో తెలీదు, సొసైటీ డిఫరెంట్ ఉంది, మంచిగా ఉండొచ్చు చెడ్డగా ఉండొచ్చు, బట్ ప్రిపేర్ అయి ఉండాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు ఫస్ట్ ఒక జాబ్ అయితే నువ్వు ఖచ్చితంగా ఒక జాబ్ నీకు ఉంది అని అంటే ప్రిపేర్ అవ్వు, నేను పెడతా, మొత్తం అమ్మేసి అయినా సరే పెడతా అని డాడీ ఒక మోటివేషన్. ఖచ్చితంగా నేను సిడిపిఓ ఆర్ సివిల్స్ ఖచ్చితంగా కొట్టాలి అన్న ఒక ప్లాన్తోనే ఉన్నా. జస్ట్ నాకు ఈవో ఒక బ్యాకప్. సో నీలాంటి చాలా మంది కూడా ఇలా సిడిపిఓ కానీ ఈవో కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు. సో వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్. 100 మంది మనకు 100 చెప్తూ ఉంటారు, ప్రతిదీ కరెక్ట్ ఉండదు, ప్రతిదీ రాంగ్ ఉండదు. సో ద బెస్ట్ ఏంటిది అన్నది మనం తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. నెగిటివ్ చెప్పుండొచ్చు, ఈవెన్ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు కూడా లేదు, అవసరం లేదు, ఎవరు కొడుతున్నారు జాబులు అంటే ఇప్పుడు చాలా కష్టం, కొట్టలేదు, పెళ్ళి చేసేయి. ఈవెన్ ఒక సిచ్యువేషన్లో యాక్చువల్గా మమ్మీకి సర్జరీ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ. సో ఆ సిచ్యువేషన్లో అందరు చెప్పారు, లేదు పెళ్ళి చేసేయి, పెద్ద పాపకు పెళ్ళి చేసావు కదా, చిన్న పాపకు కూడా చేసేయి పెళ్ళి, ఒక భారం తగ్గిపోతుంది, కొడుకు
అబ్బాయి ఎలా అయినా బతికేస్తాడు, అమ్మాయి సెటిల్ అయిపోవాలి, అమ్మాయికి పెళ్లి చేసే అన్న సిచ్యువేషన్లో కూడా మమ్మీ డాడీ ఫుల్ సపోర్ట్, ఖచ్చితంగా జాబ్ కొడుతుంది, దానికి ఆ టాలెంట్ ఉంది, కొడుతుంది, చదివిపిద్దాం అన్నట్లు డాడీ ముందుకు చదివించాడు. ఆ సిచ్యువేషన్లో డిగ్రీ సెకండ్ ఇయర్ ఆ టైంలో ఊరికే పెళ్ళి అంటున్నారు అనేసి హెయిర్ మొత్తం కట్ చేసుకున్నావా? గుండు చేయించుకున్న ఆ టైంలో. గుండు ఉంటే ఎవరు పెళ్ళి అడగరు అన్న ఆ టాపిక్లో అప్పుడు 20 ఇయర్స్ ఆ టైంలో కోవిడ్ టైం కరెక్ట్ చేయించుకున్న. ఇక పెళ్ళి టాపిక్ ఏది లేదు, అమ్మ కొంచెం తిట్టింది, ఓకే ఇంకా మళ్ళీ పెళ్ళి టాపిక్ ఎత్తలేదు, అంటే మమ్మీ హెల్త్ ఇష్యూ వల్ల అన్నది అట్లా పెళ్ళి అది ఇది అనేసి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ టాపిక్ తీయలేదు, ఇప్పుడు ఇంకా ఇది జాబ్ కొట్టింది అన్నట్లు ఇంక ఇప్పుడు కూడా సైలెంట్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఒక్కొక్కరు మనకి ఎంత ఎవరు ఏది చెప్పినా మన మోటివేషన్తో మనం కొడతామన్న ధైర్యం సంకల్పంతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఖచ్చితంగా జాబ్ మన లైఫ్లో మనం సెటిల్ అవ్వాలి అన్నది ప్రతి ఒక్కరికి. లైక్ ఇప్పుడు చెప్పే వాళ్ళు ఎన్నైనా చెప్తారు, ఇటు నెగిటివ్గా చెప్పొచ్చు, ఇటు పాజిటివ్గా చెప్పొచ్చు. అవన్నీ కూడా పట్టించుకోకుండా మనం ఏది సాధించాలనుకుంటున్నామో దానిపైన ఫోకస్ చేస్తే బెస్ట్ అని అంటారు. వాళ్ళు ఈరోజు ఒకటి అంటారు, రేపు ఇంకోటి అంటారు, ఎల్లుండి ఇంకొకటి కూడా అంటారు, వాళ్ళు అంటూనే ఉంటారు. బట్ మనం దానివల్ల డిస్ట్రాక్ట్ అవ్వదు అస్సలు. సో సార్, మీరు ఇప్పుడు కమింగ్ అప్ అంటే వచ్చే బ్యాచెస్కి కానీ లేకపోతే ఇలా సోనీ లాగా అందరూ కూడా జాబ్స్ అచీవ్ చేయాలనుకునే వాళ్ళకి మీరేం అడ్వైస్ ఇస్తారు? సింపుల్ అండి, ఈ ప్రపంచం అనేటువంటిది మీరు విజేతగా నిలిచేంత వరకు కూడా ఎవరు గుర్తించరు. మీరు విజేత కాకముందు అందరిలో ఒకరు, కానీ ఎప్పుడైతే విజేతగా మారారో మీ లైఫ్ మారిపోతుంది, మీ సోషల్ సర్కిల్ మారిపోతుంది, మీ పట్ల ఇతరుల యొక్క అవుట్లుక్, వాళ్ళు ఆలోచించే విధానం కూడా మారిపోతుందండి. దానికి జస్ట్ ఒక లైన్ ఏంటి అంటే జాబ్ కొట్టడం అనేటువంటిది ఒకటి అండి. మనలో ఈ క్యాపబిలిటీస్ ఉన్నాయని ఎవరికీ తెలియదు. జాబ్ కొట్టేంత వరకు కూడా ఈ క్యాపబిలిటీస్ నాలో ఉన్నాయనేటువంటి విషయం ఎవరికి అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దే ఆర్ మేడ్ ఫర్ సక్సెస్. ఆ పాజిటివ్ పాయింట్స్ అనేటువంటివి ఇంప్రూవ్ చేసుకోవాలండి. నేను ఒకటే చెప్తాను, మీరు విద్యార్థులుగా రండి, మీ క్వాలిటీస్ ఏంటో నేను చూస్తాను, నేను మీకు కోచింగ్ ఇస్తాను, గైడెన్స్ ఇస్తాను, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏ విధంగా అనేటువంటిది నేను వాట్, వెన్, వేర్, హూ, వై, హౌ అనేటువంటిది నేను చెప్తాను. ఆ ఇంపాక్టెడ్ అనేటువంటి నేను రప్పిస్తాను. కష్టపడడానికి మీరు సిద్ధంగా ఉంటే కనుక జాబ్ అనేటువంటి రప్పిస్తాను. విద్యార్థిగా రండి, సిడిపిఓ కానీ ఈవో కానీ వెళ్ళండి అంటాను. దీనికి కావాల్సింది ఏంటంటే డెడికేషన్. మీ యొక్క సమయం నాకు 6 నెలల నుంచి 1 సంవత్సర సమయాన్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ సమయాన్ని నాకు ఇచ్చేసేయండి. మీరు నాకు టైం ఇవ్వండి. మీరు నాకు టైం ఇచ్చి సార్ మేము సిద్ధంగా ఉన్నాం, మేము కష్టపడతాం అని మీరు చెప్పండి. ఆ తర్వాత నేను చెప్పిన విధంగా మీరు కష్టపడండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజున మంచి పొజిషన్లో ఉంటారు. మన సోనీ లాగా, లేకపోతే అర్చన లాగా, ప్రగతి, లక్ష్మి, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు, అలేఖ్య పటేల్, లిఖిత, వీళ్ళందరూ కూడా మన స్టూడెంట్సే అండి. వీళ్ళకిలాగా మనం ఏదో ఒక రోజున సాధించి చూపిస్తాం. కన్న తల్లిదండ్రుల యొక్క ఆశను నిలుపుతాం. ఇంట్లో భర్త పిల్లలకి వాళ్ళకి ఒక మంచి పొజిషన్లో ఉండి చూపిస్తాం. ఇదంతా కూడా జరుగుతుందండి. మీ మీద మీకు నమ్మకం ఉంచాలి. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగం. లేడీస్ కోసం ఉన్నటువంటి ఉద్యోగాలు, మీకోసమే ఉన్నటువంటి ఉద్యోగాలు, అందరికీ ఉండేటువంటి ఉద్యోగాలు కాదు. మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టారంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారండి. సో సార్, మీరు అంటున్నారు కరెక్టే, కానీ కొన్ని ప్లేసెస్లలో ఇప్పటికీ ఆడవాళ్ళు బయటకు వచ్చి జాబ్ చేయాలంటే ఆడామే కదా, వంటింటికే ఉండాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి అని ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఉన్న వాళ్ళు కూడా బయటికి రాలేకపోతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఆ జెండర్ డిస్క్రిమినేషన్కి గురవుతున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా యొక్క ఆర్థడాక్స్ ట్రెడిషన్స్లో ఉండిపోయినటువంటి వాళ్ళు, నియమ నిబంధనలు, కట్టుబాట్లు ఉండిపోయి ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు, పని చేయకూడదు అనేటువంటి వాళ్ళకన్నా వాళ్ళ తల్లిదండ్రులను మార్చడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్, వాళ్ళ భర్తలను మార్చడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ మెంబర్స్ని అవేర్నెస్ తీసుకురావడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. నవేడేస్ సాధికారత లేకపోతే, ఎంపవర్మెంట్ లేకపోతే కనుక మహిళలు ముందుకు రావడం కష్టం. సాధికారత రావాలి అంటే ఆర్థికంగాను రాజకీయంగాను నిలదొక్కోవాలి. ఆర్థికంగా నిలదొక్కోవాలంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే జాబ్ అనేటువంటి అది ఒక చదువుతోనే సాధ్యమవుతుంది. చదివించాలి, ఆడపిల్లని చదివించాలి, ఉద్యోగాలకు పంపించాలి. అండ్ ఆకాశంలో సగం అని మనం చెప్తున్నప్పుడు ప్రతి రంగంలోనూ ఉన్నారండి. ఈరోజు మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఒక టీచింగ్ ప్రొఫెషన్ నుంచి మనకి అక్కడ రోబోటిక్స్ వరకు, లేకపోతే నాసాలోనే ఉన్నటువంటి ఆ యొక్క ఆస్ట్రానమీలో కూడా మనకి ఈ ఉమెన్ అనేటువంటి వాళ్ళు తమదైనటువంటి పాత్ర పోషిస్తున్నారండి. అటువంటిది ఈ ఎంపవర్మెంట్లో భాగంగా వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబెట్టడం కోసం ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు సాధించాలి. చదువుతోనే సాధ్యమవుతుంది. అందుకోసం తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు
వాళ్ళకి ప్రోత్సహించాలి. ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సోనీ. సో సార్ ఇలాంటి సోనీలను ఇంకెంతో మందిని తయారు చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా సోనీ నువ్వు అనుకున్నట్టు నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో చూస్తున్నాం కదా, మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి ఎంతో మంది సిడిపిఓలుగా ఈఓలుగా బయటకు వచ్చారు. అదే తరహాలో కూడా సోనీ మనకి ప్రజెంట్ ఇప్పుడు రాసినటువంటి ఎగ్జామ్లో ఈఓగా సెలెక్ట్ అయింది. సో తను ఫ్యూచర్లో ఎలాంటి పొజిషన్కి వెళ్ళాలనుకుంటుందో మనం చూసాం కదా. అదే విధంగా మేజర్స్ అకాడమీలో మనకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగానైతే జాబ్లో సక్సీడ్ అవ్వచ్చు అన్న ప్రణాళికను మొత్తం కూడా మనకి మేజర్ శ్రీనివాస్ గారు చెప్పారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిడిపిఓలో ఈఓలో మేము జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఒకసారి మేజర్స్ ఐఏఎస్ అకాడమీని కన్సల్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యి మీరు కూడా జాబ్ కొట్టొచ్చు.